ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4/6/2026 జారీ చేసిన జీవో నెంబర్ 1115, 1116 ద్వారా భారీ స్థాయిలో బదిలీలు చేపట్టింది. దీంతో పాటు జీవో నెంబర్ 699, 941 ద్వారా అదే రోజు మరికొన్ని బదిలీలు కూడా భారీ ఎత్తున చేపట్టారు. ఇందులో రెవెన్యూ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అర్బన్ డెవలప్మెంటు, దేవాదాయ శాఖల్లో భారీగా బదిలీలు చేపట్టారు. మొత్తం 46 మంది ఉన్నతాధికారుల బదిలీలు ఈ 4 జీవోల్లోనూ చేపట్టారు. మొదటి 2 జీవోల్లోని మొత్తం బదిలీలు గవర్నర్ ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ శ్రీ జి సాయి ప్రసాద్ ద్వారా సాధారణ పరిపాలనా శాఖ ఆధ్వర్యంలో అమల్లోకి వచ్చాయి. ఈ 2 జీవోల్లో రెవెన్యూ శాఖకు సంబంధించిన బదిలీలు చేపట్టారు. అలాగే జీవో నెంబర్ 699, జీవో నెంబర్ 941 ద్వారా మున్సిపల్ కమిషనర్లు, పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు, అలాగే దేవాదాయ శాఖ అధికారుల బదిలీలు చేపట్టారు. ఈ 2 ఉత్తర్వులను మహబూబా తిరుమల కృష్ణబాబు ఐఏఎస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి FAC, అలాగే డాక్టర్ M. హరి జవహర్ లాల్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో కార్యదర్శి జారీ చేశారు. ఎవరు ఎక్కడి నుండి ఎక్కడికి ఏ హోదాల్లో బదిలీ చేశారనే వివరాలు ఇక్కడ ఉన్నాయి. జీవో వివరాలతో వీడియో పెద్దగా అవుతుందనే ఉద్దేశంతో కేవలం జీవో కాపీలను మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 4 జీవోల కాపీలు పైన ఇవ్వబడ్డాయి, చదవండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.